తనపైన ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు ఉన్న ఆయన కుమారుడు లోకేష్ ఉన్నా కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టెలికాం టెక్నాలజీ, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపైన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అదేవిధంగా నకిలీ మద్యం కేసులో వైసీపీ బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థని వాడుకుంటారో తెలియదు. పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే, ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా.